దేవుని పిల్లలారా, చేరువచ్చినటువంటి ప్రభునామం మరొకసారి వందనాలు. గ్రంథం నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు మనము చదువుకున్నామండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, కొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. జెఫన్యా దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన పలుకుతున్నటువంటి పలుకులు ప్రియ దేవుని సంగమ. సమయము కొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది కనుక సిగ్గుమాలినటువంటి జనులారా కూడిరండు అంటూ భక్తుడు చాలా దేవుని జ్ఞానాన్ని బట్టి ఆయన బాధపడుతూ తెలియపరుస్తూ ఉన్న ఆలోచన ప్రియ దేవుని సంఘం. 2వ మాట కూడా చదువుతున్నాము. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ఆయన దినం వచ్చినాక ఏం చేయలేము. మహా అంధకారం అది. ఇదిగో తోడైనట్టే అదిగో పులి, అదిగో పులి అంటే ఇదిగో సింహం అన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఉనికేది లేదు, ఎక్కడ పరిగెత్తేది తెలియదు. నిజంగా ఆయన రాక అంత భయంకరంగా ఉంటుంది. ఒక పక్క సునామీలు వస్తాయి, ఒక పక్క భూకంపాలు జరుగుతాయి, ఒక పక్క రాజ్యాల మీద రాజ్యాలు కొట్లాటలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. అలా ఉంటుంది దేవుని రాకడ. ఆయన ఉగ్రత చాలా పవర్ఫుల్గా ఉంటుందని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని రాకడ ఆ దినము అతి భయంకరము, అతి గంభీరము అని గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. కనుక దేవుడు నిర్ణయించిన విధి, ఒక విధి నిర్ణయించినాడు. ఒక సమయము దేవుడు ఈ భూమికి అంతము కలుగజేసే సమయము, ఒక విధి, ఒక నిర్ణయము దేవుడు నిర్ణయించిన సమయము రాకమునిపే సిగ్గుమాలిన జనులారా దేవుని వాక్యము వినుటకు సిద్ధపడుడి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధంగా ఉండండి. ఆయన కోపాగ్ని మన మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశములో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఒకవేళ ఆయన కృప ఉంటే, ఆయన కనికరం ఉంటే, ఇదిగో నన్ను ఎరిగిన వ్యక్తే, ఇదిగో నా రక్తంలో కడగబడిన వ్యక్తే, ఇదిగో నా బిడ్డే, నా కుమారుడే, నా స్నేహితుడే, నా దాసుడే, నా శిష్యుడే, నా సైనికుడే అని ఆయనలో కొంచెమైన ఆవగింజంత విశ్వాసమైన మనలో ఉండిన ఎడల ఆ ఉగ్రత దినంలో మనల్ని దేవుడే దాచిపెట్టి కాపాడుతారు అని లేఖన భాగము జెఫన్యా భక్తుని ద్వారా మనకు గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్న దేవుడి సంగతి. ఆయన ఉగ్రత దినములో మనము తప్పించుకున్న వారిగా ఉండాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ ఉగ్రత దినములో నాశనమైపోయే బిడ్డలుగా ఉండకూడదనే ఆయన ఏదో రకరకాల మనుషులతో, సేవకులతో, సువార్థికులతో, దైవజనులతో, విశ్వాసులతో, భక్తులతో, భక్తురాళ్ళతో, ప్రవక్తలతో, మహాప్రవక్తలతో మాట్లాడుతూ దేవుని సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకు బయలుపరుస్తున్నాడు? అకాలము యేసు ప్రభువు కన్నా 6 నెలల ముందు పట్టిన బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఫలాని, నాకన్నా ఎనుకోవచ్చు, వాడు నాకన్నా శక్తివంతుడు, ఆయన చెప్పుల వారుకుడిపోయినను నేను అర్హుడను కాను అని ఆ వెలుగుల గురించి సాక్ష్యం ఇచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను కూడా
తెలియపరుస్తూ వచ్చినాడు. దేవుని శక్తిని, దేవుని బలమును, ఆ రక్షణకర్తను. ఆ సుమయోననే ఆ భక్తుడు సృష్టికర్తను లేక లోక రక్షకుని కన్నులారా చూడకుంటే ఆయనకు మరణమే లేదని ఆయనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడింది. క్రీస్తును చూడకుంటే ఆయనకు మరణమే లేదంట అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరచబడిన తర్వాత ఒక సమయము ఆ దేవాలయంలోకి, ఆ మందిరంలోకి ఆ పసిబిడ్డను మరియమ్మ ఆ తల్లిదండ్రులు ఎత్తుకొని వచ్చినప్పుడు అప్పుడు చూసి, నాదా నిరక్షణను నేను కన్నులారా చూచి తిని అని ఎత్తుకొని ఆ ప్రభువును స్తుతించినట్టుగా, మహిమపరిచినట్టుగా, గణపరిచినట్టుగా, ఇంకా నాకు మరణం అవునుగాక అంటాడు. ఇంకా నాకు మరణం వచ్చినా పర్వాలేదు, సృష్టికర్తను, లోక రక్షకుని కన్నులారని రక్షణను చూస్తున్నాను నాదా తండ్రి అని ఆయనను ఆ సత్యదేవుని బయలుపరిచిన ఆ సుమయోను అనే భక్తుడు మనము చూస్తాం ప్రియ దేవుని సంఘం. కనుక ఆ ఉగ్రత దినము రాకమునిపై మనము సిద్ధపడిన కన్యకల్లాగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలా సిద్ధపడి ఉండాలో చూడండి. మత్తయి సువార్త 24 మాట మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం ఒక మాట మనం చదువుకున్నాము. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. అనుకోనని సమయంలో ఆయన వస్తాడు. ఒక దొంగ ఒక ఇంటిలోకి, ఆ ఇంటి వారు అనుకోరు, ఆ ఇంటి వారికి తెలియదు, ఇది ఈరోజు దొంగలు పడతారని తెలియదు, కానీ దొంగ పడనే పడతారు, ఆ ఇంటిని అంతా దోచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకు తెలిసినట్లయితే వాళ్ళు ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకొని ఆ ఇంటిలో ధనము కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఆ బంగారం కానివ్వండి, ఏదైనా విలువైన వస్తువులు కాపాడుకోగలుగుతారు. తెలియని సమయంలో దొంగ వచ్చినట్టుగా వస్తారు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు సిద్ధపడమని చెప్తూ ఉన్నాడు. భక్తులందరూ సిద్ధపడమని చెప్తున్నారు. ఒకనొక సమయము, ఆయన నిర్ణయించిన సమయము, రెండవ రాకడగా మన యేసయ్య వస్తాడు. అతి భయంకరము ఆయన రాకడ. సిద్ధముగా ఉండండి, రక్షణలో ఉండండి. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ వరమును కూడా పొందుకొని రక్షణలో మీరు భద్రం చేయబడిన బిడ్డలుగా ఉన్నట్లయితే ఎప్పుడైనా ప్రభువు రాని, ఎప్పుడైనా ఎన్ని క్షణం, ఏ క్షణంలోనైనా రానివ్వండి, నీకు భద్రము చేయబడిన బిడ్డలుగా ఉంటే నో ప్రాబ్లం. మనము అంతంలో ఆ ప్రభు వచ్చిన సమయంలో మనము కాపాడతాడు. లేక అంతంలో మరణమైన దేవుడు మళ్ళీ మన శరీరాలకు మహిమ శరీరాన్ని ఇచ్చి ఆయన మధ్యాకాశంలో 7 ఏళ్ల పెళ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలన, మళ్ళీ పరలోక రాజ్యంలో తండ్రిని చూసే ధన్యత, ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు తండ్రి దగ్గర, కుమారుని దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర, అలాగే మహాభక్తుల యొక్క ప్రవక్తల యొక్క, భక్తురాళ్ళ యొక్క మనము ఆనందముగా, క్రూర ముఖాల యొక్క కూడా ఆనందంగా ఆడుకుంటూ అక్కడ మనం ఉండవచ్చు. ఇది ఎప్పుడు ఉండవచ్చును? భద్రము చేయబడిన బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనము ఉండాలి. ఆ బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క శిబిరంలో నూనె అయిపోయేదాకా వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు, దేవుని భయము లేదు. కానీ బుద్ధి కలిగిన వారు ఆ యొక్క నూనె సమృద్ధిగా పెట్టుకొని, వాళ్ళకు కావలసినంత నూనె పెట్టుకొని, అందరైతే నిద్రించినారు, కానీ 5 మంది మాత్రమే ఆ వాక్యం అనే ఆ నూనె వారి దగ్గర ఉన్నది. పోయిన ఆ దేవుని నడుచుటకు, ఆ వెలుగుతో నడుచుటకు ఆ వాక్యం అనే నూనె వారి దగ్గర పెట్టుకొని చక్కగా ప్రభు పిలుచుకొని పోయినాడు. ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు మటుకు నూనె సమకూర్చుకోకుండా విడవబడిన గుంపులో ఉండిపోయినారు. కనుక సిద్ధపడిన
ఆ కన్యకల్లాగా మనము ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు. మనం అనుకోనని సమయంలో ఆ గడియలలో మనిషి కుమారుడు అనే యేసుక్రీస్తు ప్రభు గారు వస్తాడు కనుక మనము సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే రక్షణ తీసుకుంటే ఎప్పుడన్నా రానివ్వండి. కనుక రక్షణ దేవుడిచ్చే వరము. ఒక్కసారి మన సొంత నోటితో ఒప్పుకుంటే ఆయన పరలోక రాజ్యంలో చేరుస్తాడు. నిజంగా అది వరం అన్నమాట. ఆ వరాన్ని ఒకసారి పొందుకుంటే మనము అగ్నిలోకి అయితే వెళ్ళము. మన పాపాలు తీసివేయబడతాయి. మనం ప్రభువును ఒప్పుకుంటాము. ఆయన మార్గంలో నడవడానికి ఆశ కలిగి ఉంటాము. పొరపాటున ఈ యొక్క మట్టి శరీరం ధరించుకున్నాం కాబట్టి ఈ లోక సంబంధమైన ఆలోచనలు వచ్చినప్పటికీ వాక్యం ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి మనము సత్యం నుండి సర్వసత్యమైన క్రీస్తులకి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తులకి నడిపిస్తాడు. పొరపాట్లు జరుగుతాయి. ఎందుకంటే మట్టి శరీరం ధరించుకున్నటువంటి శరీరాలు మనవి. అపవాదికి ఎక్కువగా లోనయ్యే ఆలోచన మనది. కానీ వాక్యం అనేది నీలో నాలో ఉన్నట్లయితే, ఆ వాక్యానికి విలువిచ్చినట్లయితే, ఆ వాక్యానికి భయపడినట్లయితే, ఆ వాక్య దేవునికి లోబడి భయపడి ఆయన కట్టడలు, ఆయన విధులు, శాసనాలు మనం పాటించినట్లయితే, ఆ భయం కలిగి వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ లోకంలో, అందుకే దేవుని మాట, నీతిమంతుడు 7 తూర్లు 7 మార్లు పడినను వాడు లేస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియబడుతుంది. నీతిమంతుడైతే వాడు వాడిని కూడా లేస్తాడు. అదే నీతి లేని వాడైతే ఒక వారిలోనే అయిపోతుందేమో. ఎంతన వాక్యం చెప్పు, వాని బ్రతుకు అంతే, లేదా ఆమె బ్రతుకు అంతే. కానీ నీతిమంతుడైతే పడినా లేవగలడు అని మన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినారు. కనుక ఆ నీతిమంతుల లిస్టులో మనం ఉండాలి. ఆ వాక్యాన్ని బలంగా నమ్మాలి. మనము ఆవగింజంత విశ్వాసంతో నువ్వు గొప్ప అద్భుతాలు, నాకన్నా గొప్ప అద్భుత కార్యాలను నువ్వు చూడగలవు, చేయగలవు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్మితే నీవు నా మహిమ చూస్తావు. ఇలాంటి గొప్పదైన దేవుని వాక్యులు మనము వింటున్నాం కనుక ఆ వాక్యములను మనము నమ్మాలి, ప్రియుల విశ్వసించాలి, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. క్రియలతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి నిరీక్షణ, ఆ హోపు, ఆ యొక్క గురి మనము తప్పకూడదు. వాటన్నిటికీ కారణం మనము ఆ వాక్యాన్ని బలంగా హృదయంలో ఉంచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంతో నిన్ను నన్ను చక్కబరిచి క్రీస్తులో, సర్వసత్యమైన క్రీస్తులో ఆయన ప్రత్యక్షత మనకు చూపెడతాడు. కనుక బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధపడి మనము ఉండాలి. అలాగే మనము మెలకువ కలిగి మనము ఆ దేవుడిచ్చే వరాన్ని మనము పొందుకునే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఆ వరాన్ని మనకి ఇస్తున్నాడు. ఏ వరము? నీ సొంత నోటితో నీవు సృష్టికర్త అయిన దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి మన పాపం తీసేసి మన హృదయంలోనికి ఇచ్చి మనలను సర్వసత్యమైన క్రీస్తులోకి మనలను నడిపిస్తాడు. చూడండి, మరి యొక్క దేవుని ఆలోచన మనం చూస్తాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం మాట చూస్తామండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నారు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా ఏం పొందుకుంటారంట? రక్షణ 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 పొందుకొని ప్రభు వరకు సిద్ధపడుతూ ఉంటారు. ఎవరు ఉంటారంటే ఆ యొక్క దేవుని భయము, ఆ వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఆ భయం కలిగి ఉంటారు. అందుకే దేవుని మాటగా ఎవరిలో అయితే నా వాక్యము ఉంటుందో వారు దైవములు అని అన్నాడు దేవుడు. ఎవరిలో అయితే వాక్యము
స్థిరపరచబడుతుందో, ఆ వాక్య ప్రకారంగా స్థిరబుద్ధి కలిగి ఉంటారో వారు నాతో సమానము. అందుకే పరిశుద్ధ దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధులుగా ఉండండి, సమస్త విషయంలో మీరు పరిశుద్ధంగా ఉండండి. కనుక దేవుడు రక్షణ పొంది మనము ప్రభు కొరకు మనము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాడు ఏ దేవుడి సంఘం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక మాట మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుతున్నాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఒకనొక సమయము ఏమైపోతుందంట దేవుని వాక్యం తెలియపడుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించిన ఒక సున్న కానీ పొల్లు కానీ ఆకాశం భూమి గద్దించాలి, కానీ నా మాటలు గద్దించవు, నా మాటలు నెరవేరవలసిందే అని వాగ్దానం చేసినాడు, ప్రవచనం ఇచ్చినాడు దేవుడు. అదే చెప్తున్నాడు ఈ యొక్క భక్తుడి ద్వారా. చూడండి, తెలియపరిచిన పరిశుద్ధాత్మను పొందుకొని తెలియపరిచిన మాట, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఈ భూమి మీద సమస్తము లయమైపోతుందట దేవుని సంగతి. ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేదంతో కరిగిపోవునట్టు ఇదంతా జరుగుతుంది. ఆకాశములు, పంచభూతములు, భూమి అంతా కూడా లయమైపోతుంది. అప్పుడు ఆ పంచభూతములు కూడా మహావేదంతో కరిగిపోవు సమయము ఉంది. కనుక ఏం చేయాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచున్నారంట. దేవుని రాకడ కొరకు కనిపెట్టుచున్నారంటే దేవుని వాక్య భయం కలిగి బ్రతకాలి దేవుని సంగమ. దేవుడు చెప్తానన్న మాట, వస్తానన్న దేవుడు రాకమానునా అని ఆ పాట కూడా ఉన్నట్టుగా వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో అబద్ధం ఉండదు, ఆయనలో మోసము, కపటము ఏది ఉండదు. ఆయన అంత శక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధ దేవుడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు అయితే కాదు. కనుక ఆయన మాటలు కేవలము నమ్మదగినవి, అవి మనకు పూర్ణ అంగీకారమై ఉన్నవి. ఆయన మాటలు మనకు నమ్మదగినవి, పూర్ణ అంగీకారమై ఉన్నవి. కనుక ఆయన మాటలు మనం నమ్మాలి. ఆ రాకడ కొరకు మనము కనిపెట్టుచు ఆశతో ఆపేక్షించుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి. ఒకనొక దినము ఆయన అనుకున్న గడియ రానే వస్తుంది. అంతవరకు మనము నిరీక్షణ కలిగి ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండాలి. అట్టి రకంగా ఉన్నట్లయితే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఈలోపు మనం భూమి మీద ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక విశ్వాసి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. సాక్ష్యము పోగొట్టుకోకూడదు ప్రియ దేవుని సంఘం. ఒకసారి ప్రభువుకు మన సొంత నోటితో ఒప్పుకున్న పాపాల గురించి, లేక ఆయన పరలోక రాజ్యం ఇస్తానని ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ ఒప్పుకున్న మాట ప్రకారం మనము నిలబడాలి. నీతిమంతుడు 7 మాటలు పడిన తిరిగి లేస్తాడనే మాటను కూడా మనము దేవుడికి ఆ కట్టుబడి ఆ మాటను నెరవేర్చే బిడ్డలుగా మనము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని సంగమ, నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు. దావీదు ఒక్కసారి నీతి తప్పాడు, ఇంకా ఆయన 7 సార్లు కూడా ఆయనకు అవసరం రాలేదు. ఒకేసారి నీతి తప్పాడు, ఇంకా 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 దేవునిలో ఎప్పుడు కూడా ఇంకా ఆయన పొరపరిచారు. ఒక్క పక్షపాతం తప్పు చేశారు, మళ్ళీ ఆయన
ఆ యొక్క నాతాను ప్రవక్త వచ్చి ఆ యొక్క దుర్మార్గం పనిచేసింది నీవే అని చెప్పినప్పుడు ఎమ్మటే సాష్టాంగపడి ప్రభువుకు, తండ్రికి, మన యేసు ప్రభువుకు ఆయన ఆ తప్పులు క్షమించమని, ఇంకా తప్పు చేయకుండా దేవుని పని చేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం దేవుడి సంగతి. కనుక ఆ మాట, ఆ దేవుడు పలికిన పరిశుద్ధాత్మ మాట 7 తూర్లు పడినా కూడా నీతిమంతుడు లేస్తాడు, నా కోసము నా వాక్యము వానిలో ఉంది లేక ఆమెలో ఉంది, ఆ వాక్యాన్ని బట్టి వాడు కొంచెం పడిపోయినా తొట్టిల్లిన తిరిగి లేస్తాడు అని దేవుని మాటను మనం నెరవేర్చే బిడ్డలముగా, నెరవేర్చే పిల్లలముగా, నెరవేర్చే కుమారులముగా, నెరవేర్చే కుమార్తెలముగా ఉండాలని దేవుడు బయలుపరుస్తున్నటువంటి వాక్య సందేశం ప్రియ దేవుని సంగం. కనుక మనము మంచి ప్రవర్తన గలవారమై పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియపడుతున్నాడు. కనుక ఆయన ఉగ్రత దినము చాలా భయంకరంగా ఉంటుంది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించిన కాక కొన్ని ఈ యొక్క చిన్న ప్రార్థన చేసుకున్నాం.